సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో ఈ యొక్క కంపారిజన్ వీడియో అయితే చేద్దాం. అందులో మనకు ఫస్ట్ మొబైల్ వచ్చేసి రీసెంట్గానే లాంచ్ చేసిన ఐఫోన్ 12 5G మొబైల్ అనమాట. అండ్ సెకండ్ మొబైల్ చూసినట్టయితే మనకు పిక్సెల్ 5, ఇది కూడా మనకు 5G మొబైలే. సో అఫ్కోర్స్ మన యొక్క ఇండియాలో చూసినట్టయితే పిక్సెల్ 5 మొబైల్ అయితే ఇంకా లాంచ్ చేయలేదు. సో ఒకవేళ మీరు అమెజాన్ ఓపెన్ చేసి చూసినట్టయితే అక్కడ మనకు పిక్సెల్ 5 అనేది విజిబిలిటీగా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క పిక్సెల్ 5 మొబైల్ వచ్చేసి మనకు ఇంటర్నేషనల్ డెలివరీ అయితే చేస్తున్నారు అనమాట. సో లాంచ్ కాకముందే ఎవరికైనా పిక్సెల్ 5 మొబైల్ కావాలంటే ఈ రకంగా అయితే తీసుకోవచ్చు. ఇది కూడా మనకు మంచి ఆప్షన్ అయితే ఇచ్చారు. కాకపోతే ప్రైస్ మాత్రం మీకు ఆకాశానికి అయితే ఉంటుంది. సో ప్రైస్ విషయంలో మీరు కాంప్రమైజ్ అయ్యే వాళ్ళు అయితే ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఎనీహౌ ఈ వీడియోలో ఏమంటే మనకు ఐఫోన్ 12 బెటరా లేకపోతే పిక్సెల్ 5 బెటరా అనేది ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్గా అండ్ క్లియర్గా అయితే తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే మనం వీడియో యొక్క డిజైన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ డిజైన్స్ పరంగా చూసినట్టయితే ఏ మొబైల్కి ఆ మొబైల్ స్టార్ట్ అనే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కటి చూసినట్టయితే మనకు ఒక యూనిక్ లుక్తో అయితే కనిపిస్తుంది అనమాట. సో ముందుగా చూసినట్టయితే ఈ యొక్క రెండు మొబైల్స్ వచ్చేసి మనకు డ్యువల్ కెమెరా సెటప్తో అయితే ఉంటాయి. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనకు సింగిల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఈ యొక్క పిక్సెల్ 5 మొబైల్ చూసినట్టయితే మనకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో ఉంటుంది. అండ్ ఈ యొక్క ఐఫోన్ 12 చూసినట్టయితే మనకు ఫేస్ ఐడితో అయితే వర్క్ చేస్తుందనే చెప్పుకోవచ్చు. సో ముందుగా చూసినట్టయితే ఈ యొక్క ఐఫోన్ 12 లెఫ్ట్ సైడ్ చెప్తాను, తర్వాత పిక్సెల్ 5 యొక్క రైట్ సైడ్ అయితే చెప్తాను అనమాట. నేను ఈ యొక్క ఇమేజెస్ చూపించేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా అయితే అబ్జర్వ్ చేయండి. అప్పుడు మాత్రమే మీకు ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ముందుగా ఈ యొక్క రెండు మొబైల్స్ థిక్నెస్ ఏంటి, తర్వాత మొబైల్ వెయిట్ ఏంటి, తర్వాత బ్యాక్ సైడ్ మనకు గ్లాస్ వాడారా లేకపోతే ప్లాస్టిక్ వాడారా, ఇదైతే మనం మేజర్గా తెలుసుకుందాం. ఇక్కడ ఐఫోన్ 12 చూసినట్టయితే మనకు వచ్చేసి 7.4 mm మొబైల్ థిక్నెస్ ఉంటుంది, 164 grams మొబైల్ వెయిట్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు గ్లాస్ బాడీతో అయితే ఉంటుంది అనమాట. అండ్ దీని యొక్క చుట్టూ ఫ్రేమ్ చూసినట్టయితే మనకు అల్యూమినియం ఫ్రేమ్తో అయితే వస్తుంది. అండ్ పిక్సెల్ 5 మొబైల్లో చూసినట్టయితే 8 mm మొబైల్ థిక్నెస్ ఉంటుంది, 151 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క ఫ్రేమ్ అలాగే మనకు చుట్టూ ఫ్రేమ్ అండ్ బ్యాక్ సైడ్ బాడీ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు అల్యూమినియం ఫ్రేమ్తో అయితే వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా మీకు ఐఫోన్ 12 విన్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు గ్లాస్ బాడీ ఇచ్చారు కాబట్టి మనకు కొంచెం ప్రీమియం లుక్తో అయితే కనిపిస్తుంది. సో లుక్ పరంగా చూసినట్టయితే హవెవర్ మనకు పిక్సెల్ 5 అనే మొబైల్ ఏదైతే ఉందో ఇది మనకు ఐఫోన్ 12 అంతా అట్రాక్టివ్గా అయితే కనిపించదు అనమాట. ఎందుకంటే మనకు ప్లాస్టిక్ కాబట్టి మరీ అంత అట్రాక్టివ్ అయితే కోల్పోయిందనే చెప్పుకోవచ్చు ఈ యొక్క పిక్సెల్ 5 మొబైల్ వచ్చేసి. తర్వాత చూసినట్టయితే మనకు రెండు వచ్చేసి IP68 వాటర్ అలాగే డస్ట్ రెసిస్టెంట్తో అయితే వస్తాయి. సో ఇక్కడ చూసినా మనకు ఐఫోన్ 12 విన్ అవుతుంది. ఎందుకంటే ఐఫోన్ 12 చూసినట్టయితే 6 meters వరకు మీకు లోన డెప్త్ అయితే వెళ్తుంది. అది కూడా మనకు 30 minutes వరకు అయితే ఉండగలదు అనమాట. ఈ యొక్క పిక్సెల్ 5 మొబైల్ కూడా ఉంటుంది, కాకపోతే కేవలం మీకు అప్ టు 1.5 meters వరకు మీరైతే ముంచగలరు. సో అది కూడా మనకు 30 meters అయితే ఉంటుంది అనమాట. సో 6 meters అనేవి మనకు చాలా ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా ఐఫోన్ 12 అనేది మనకు నిజమైన వాటర్ రెసిస్టెంట్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం వీటి యొక్క డిస్ప్లేస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ ఐఫోన్ 12 చూసినట్టయితే 6.1 inch ఫుల్ HD+ సూపర్ రెటినా ఈ యొక్క HDR డిస్ప్లేతో అయితే వస్తుంది. అండ్ 19.5:9 ఎక్స్పెక్ట్ రేషియో ఉంటుంది, HDR10+ సపోర్ట్ అండ్ అప్ టు 1200 వరకు మీకు పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది అనమాట. అండ్ డాల్బీ విజన్ ఉంటుంది, స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్ అయితే ఇచ్చారు. అండ్ ఫైనల్గా ఫేస్ ఐడి అయితే ఉంటుంది. అండ్ ఇటుపక్క పిక్సెల్ 5 గురించి మాట్లాడుకున్నట్టయితే 6.0 inch ఫుల్ HD+ OLED డిస్ప్లే ఉంటుంది. అలాగే మనకు స్మూత్నెస్ కోసం 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారు. ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు ఈ యొక్క మొబైల్కి. తర్వాత దీంట్లో కూడా మనకు HDR10+ సపోర్ట్ ఉంటుంది, 19.5:9 ఎక్స్పెక్ట్ రేషియో ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 లేటెస్ట్ వర్షన్ గ్లాస్ అయితే ఇచ్చారు. సో ప్రొటెక్షన్ కోసం చూసినట్టయితే మనకు పిక్సెల్ 5 మొబైల్ దీని యొక్క డిస్ప్లే ఏదైతే ఉందో ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంటుందనే చెప్పుకోవచ్చు. అండ్ దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. అలాగే మనకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే డిస్ప్లేస్ పరంగా మనకు రెండు అనేవి చాలా సూపర్గా అయితే ఉంటాయి. కాకపోతే ఇక్కడ చూసినట్టయితే మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 యూస్ చేస్తామని వీళ్ళైతే కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో డెఫినెట్గా మనకు ఐఫోన్తో కంపేర్ చేసి చూసినట్టయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 అనేది మనకు చాలా స్ట్రాంగ్గా ఉండటం అయితే జరుగుతుంది. ఇక్కడ ఐఫోన్ 12 చూసినట్టయితే ఇందులో మనకు ఏ గ్లాస్ యూస్ చేస్తారో వీళ్ళైతే మనకు లీక్ చేయలేదు. కాకపోతే సిరమిక్ గ్లాస్ అని కొంతమంది అయితే చెప్తున్నారు. సో ఆ యొక్క సిరమిక్ గ్లాస్ ఉన్న మనకైతే చాలా ప్రొటెక్టివ్గా ఉంటుందనే చెప్పుకోవచ్చు అనమాట. దీంట్లో వీళ్ళు చెప్పింది ఏమంటే మనకు స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్ యూస్ చేస్తామని వీళ్ళైతే చెప్తున్నారు. సో ఈ విధంగా పరంగా చూసినట్టయితే మనకు పిక్సెల్ 5 మొబైల్ అనేది విన్ అవుతుందనే చెప్పుకోవచ్చు. అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ అన్ని మనకు ఐఫోన్ 12లో ఉండడంతో
ద్వారా మనకు ఐఫోన్ 12 విన్ అవుతుంది ఫైనల్గా ఈ యొక్క డిస్ప్లే పరంగా చూసినట్టయితే. తర్వాత చూసినట్టయితే మనం వీటి యొక్క కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. వీటి యొక్క కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు రెండు టాప్ రేంజ్ మొబైల్సే, రెండు వచ్చేసి మనకు కెమెరా కోసం మ్యానుఫ్యాక్చర్ చేయబడిన మొబైల్సే. రెండు మీరు ఈ యొక్క సినిమా షూటింగ్ కానివ్వండి, తర్వాత షార్ట్ ఫిల్మ్ షూటింగ్ కానివ్వండి, తర్వాత ఫోటోలు దిగే వాళ్ళు కానివ్వండి, సెల్ఫీ వీడియోస్ దిగే వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఈ యొక్క రెండు మొబైల్స్ అయితే ఆసమ్గా అయితే ఉంటాయి. సో హవెవర్ మనం రెండిట్లో ఒకటి కంపల్సరీగా అయితే పిక్ చేయాలి కదా. సో ఇప్పుడు ఆ యొక్క విజేత ఎవరో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ ఐఫోన్ 12లో చూసినట్టయితే మనకు బ్యాక్ సైడ్ 12MP ప్లస్ 12MP డ్యువల్ కెమెరా సెటప్తో అయితే ఉంటుంది అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనకు 12 మెగాపిక్సెల్ ప్లస్ SL 3D కెమెరాతో అయితే ఉంటుంది. సో ఇది మనకు 3D సెన్సార్ అనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క బ్యాక్ సైడ్ మెయిన్ 12 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు వైడ్ యాంగిల్ కోసం, అండ్ రిమైనింగ్ 12MP వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం అయితే యూస్ చేస్తారు. ఈ యొక్క 12MP మెయిన్ కెమెరా వచ్చేసి మనకు f1.6 అపర్చర్తో అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ వచ్చేసి f2.2 అపర్చర్తో అయితే ఉంటుంది అనమాట. ఈ యొక్క బ్యాక్ సైడ్ కెమెరాస్ అలాగే ఫ్రంట్ సైడ్ కెమెరాస్ మీరు 4K to 24, 30 అలాగే 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు అనమాట. అండ్ దీంట్లో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అలాగే మనకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఇచ్చారు. సో దీంట్లో ఈ యొక్క వీడియో అనేది ఏమైనా షూట్ చేస్తే మీకు అవుట్పుట్ అనేది చాలా స్మూత్ అవుట్పుట్ అయితే ఉంటుంది. మీరు సపరేట్గా స్టెబిలైజ్ చేయాల్సిన అవసరం అయితే ఎంత మాత్రం అయితే లేదనే చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు మంచి కెమెరా కావాలంటే ఖచ్చితంగా ఐఫోన్ 12 అనేది మనకు సూపర్ హిట్ మొబైల్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత చూసినట్టయితే పిక్సెల్ 5 ఇందులో చూసినట్టయితే బ్యాక్ సైడ్ వచ్చేసి 12.2 మెగాపిక్సెల్ కెమెరా ప్లస్ మనకు 16 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం అయితే యూస్ చేస్తారు. ఈ యొక్క 12.2 మెగాపిక్సెల్ వచ్చేసి మనకు f1.7 అపర్చర్తో అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మీకు 8 మెగాపిక్సెల్తో f2.0 అపర్చర్తో అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మీకు వైడ్ యాంగిల్ కోసం అయితే యూస్ అవుతుంది. అండ్ ఈ యొక్క బ్యాక్ సైడ్ కెమెరాస్తో మీరు అప్ టు 4K to 30 అలాగే 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మీరు కేవలం ఈ యొక్క అన్ఫార్చునేట్లీ 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అది కూడా మనకు ఫుల్ హెచ్డీ 1080p రెజల్యూషన్లో అనమాట. సో మీకు సెల్ఫీ విషయంలో మాత్రం మనకు పిక్సెల్ 5 అనేది లో లైట్ కండిషన్స్లో మాత్రం అద్దరిపోతుందనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క పిక్సెల్ 5 ఓ టు కంపేర్ వెన్ ఐఫోన్ 12. సో ఇంకా బ్యాక్ సైడ్ కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు టాప్ రేంజ్లో ఈ యొక్క ఐఫోన్ 12 ఉంటుంది. సో మీకు లో లైట్ కండిషన్లో మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క సెల్ఫీ కెమెరా అనేది పిక్సెల్ 5లో అయితే సూపర్ డూపర్గా అయితే ఉంటుంది అనమాట. సో రెండు చూసినట్టయితే మీకు కెమెరాకి అద్దరిపోతాయనే చెప్పుకోవచ్చు. మీరు షార్ట్ ఫిల్మ్ యూజర్స్ కానివ్వండి, తర్వాత అసమానం కంటెంట్ క్రియేటర్స్ కానివ్వండి, తర్వాత అసమానం సెల్ఫీలు దిగే వాళ్ళు కానివ్వండి, తర్వాత టూర్కి అక్కడ ఇక్కడ వెళ్ళి ఫోటోలు దిగే వాళ్ళు కానివ్వండి. సో ప్రతి ఒక్కరికి ఇక రెండు మొబైల్స్ అయితే సూట్ అవుతాయి. లేదు నేను నైట్ ఈ యొక్క సెల్ఫీలు ఎక్కువ దిగుతుంటాను అనే వాళ్ళు ఖచ్చితంగా పిక్సెల్ 5 మొబైల్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇందులో కూడా మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది, అలాగే మనకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుందనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం వీటి యొక్క ప్రాసెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనకు ఐఫోన్ 12లో చూసినట్టయితే యాపిల్ బయోనిక్ A14 ప్రాసెసర్తో అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 5nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనమాట. అండ్ చూసినట్టయితే iOS 14.1 యొక్క లేటెస్ట్ UIతో అయితే ఉంటుంది. అండ్ యాపిల్ GPU 4 కోర్ గ్రాఫిక్స్తో అయితే ఉంటుంది అనమాట. అండ్ పిక్సెల్ 5లో చూసినట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 765G యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు 7nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనమాట. అండ్ Android 10 అప్డేట్ ఉంటుంది. అలాగే చూసినట్టయితే మీకు GPU కోసం Adreno 620 GPU ఉంటుంది. అండ్ కంప్లీట్గా మనకు స్టాక్ ఆండ్రాయిడ్తో అయితే ఉంటుంది. సో మీకు పర్ఫార్మెన్స్ పరంగా చూసినట్టయితే డెఫినెట్గా ఐఫోన్ 12 అనేది విన్ అవుతుంది అనమాట. మీరు పబ్జీ ఆడండి, తర్వాత హెవీగా ఉన్న ఏ గేమ్స్ ఆడినా సరే మీకు ఎటువంటి ల్యాగ్ ఇష్యూ లేకుండా చాలా బటర్ స్మూత్గా ఈ యొక్క ఐఫోన్ 12లో అయితే ఆడగలరు. సో పిక్సెల్ 5లో చూసినట్టయితే అంత స్మూత్గా అయితే ఆడలేరు అనే చెప్పుకోవచ్చు అనమాట. ఇది చూసినట్టయితే మనకు అండర్ 20 నుంచి 25,000 లోపలే స్నాప్డ్రాగన్ 765G యొక్క ప్రాసెసర్ ఆల్రెడీ అయితే ఇచ్చారు OnePlus నాడు మొబైల్లో. ఇది చూసినట్టయితే మనకు కొంచెం లో గ్రేడ్ ప్రాసెసర్ అనే చెప్పుకోవచ్చు ఐఫోన్ 12తో కంపేర్ చేసి చూసినట్టయితే. ఓవరాల్గా చూసుకుంటే మీకు మంచి ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే మంచి ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఉండాలి, మంచి గేమింగ్ మొబైల్ కావాలంటే మనకు ఖచ్చితంగా టాప్లో ఈ యొక్క ఐఫోన్ 12 ఉంటుందనే చెప్పుకోవచ్చు. సో పిక్సెల్ 5 వచ్చేసి మనకు సెకండ్ ప్లేస్లో అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత చూసినట్టయితే మనం వీడియో యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ ఐఫోన్ 12లో చూసినట్టయితే 64GB స్టోరేజ్, అలాగే 128GB స్టోరేజ్, అలాగే 256GB యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ వరకు అయితే ఉంటుంది. అండ్ 4GB ర్యామ్ అయితే ఉంటుంది అనమాట. ఇటుపక్క పిక్సెల్ 5 మొబైల్లో చూసినట్టయితే 8GB ర్యామ్ అలాగే 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో కేవలం సింగిల్ వేరియంట్తో మాత్రమే తీసుకొచ్చారు. అండ్ ఇండియాలో తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంకొక 2 వేరియంట్స్ అయితే తీసుకొని రావచ్చు. అది కూడా మనకు అంత కన్ఫర్మ్గా అయితే తెలియదు అనమాట. సో ఇక్కడ మీకు ఇంటర్నల్ స్టోరేజ్ పరంగా ఆప్షన్ చూసినట్టయితే ఈ యొక్క ఐఫోన్ 12 అనేది మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మంచి ఆప్షన్ అవుతుంది. సో ఇప్పుడు ఫైనల్గా చూసినట్టయితే మనం వీటి యొక్క బ్యాటరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ ఐఫోన్ 12లో చూసినట్టయితే మనకు 2815 mAh బ్యాటరీ ఉంటుంది, 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, అలాగే మనకు QoS వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అప్ టు 15 వాట్స్ అయితే సపోర్ట్ చేస్తుందనే చెప్పుకోవచ్చు. ఇక్కడ పిక్సెల్ 5 మొబైల్లో చూసినట్టయితే మనకు 4080 mAh బ్యాటరీ ఉంటుంది, అలాగే మనకు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, అండ్ Type-C ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది అనమాట. సో మీకు మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలంటే ఖచ్చితంగా పిక్సెల్ 5 మొబైలే విన్ అవుతుంది. అండ్ ఈ యొక్క ఐఫోన్ 12 చూసినట్టయితే పిక్సెల్ 5 అంత మొబైల్ బ్యాటరీ బ్యాకప్ అయితే
రాదనమాట. సో మీ యొక్క మేజర్ ప్రిఫరెన్స్ మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే మనకు పిక్సెల్ 5a అనేది అద్దరిపోతుంది అనే చెప్పుకోవచ్చు. సో హవెవర్ ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే మనకు iPhone 12 విన్ అవుతుంది. ఎందుకంటే దీని యొక్క కెమెరా పరంగా, దీని యొక్క ప్రాసెసర్ పరంగా, తర్వాత దీని యొక్క డిస్ప్లే పరంగా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క ప్లేస్లో మనకు iPhone 12 అనేది అద్దరిపోతుంది అనే చెప్పుకోవచ్చు. అండ్ ప్రైవసీ పరంగా చూసుకున్నట్టయితే iPhone 12 అయితే మీకు సూపర్గా ఉంటుంది. ఫైనల్గా చూసుకున్నట్టయితే మనం వీటి యొక్క ప్రైసెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇక్కడ iPhone 12 64GB మోడల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు 79,900 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. అండ్ పిక్సెల్ 5 మొబైల్ చూసుకున్నట్టయితే మనకు ఇండియాలో రాలేదు. సో ఇండియాలో వచ్చినా కూడా అది నియర్లీ మీకు 51 నుంచి 55,000 లోపల అయితే కంపల్సరీగా వస్తుంది. సో దీని యొక్క స్టోరేజ్ చూసుకున్నట్టయితే 8GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి మనకు నియర్లీ 52,000 రూపీస్ అయితే ఉండబోతుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఖచ్చితంగా మీకు ఫస్ట్ విన్నర్ వచ్చేసి iPhone 12 అనేది విన్ అవుతుంది. ఇది చూసినట్టయితే మీకు ప్రైవసీ విషయంలో, తర్వాత కెమెరా విషయంలో, తర్వాత ప్రాసెసర్ విషయంలో ప్రతి ఒక్క దాంట్లో ఈ యొక్క iPhone 12 అనేది మీకు కింగ్ అనేది చెప్పుకోవచ్చు. సో ఈవెన్ మీరు పబ్జీ తర్వాత పెద్ద ఇంకా ఏమైనా పెద్ద జీబీలు ఉన్న గేమ్స్ ఆడినా సరే మీకు ఎటువంటి ల్యాగ్ ఇష్యూ లేకుండా, ఎటువంటి హీట్ ఇష్యూ లేకుండా చాలా బటర్ స్మూత్గా అయితే ఉండటం జరుగుతుంది అనమాట ఈ యొక్క iPhone 12లో. అండ్ పిక్సెల్ 5లో చూసినట్టయితే డిస్ప్లేలో 90Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు కాబట్టి కొంచెం బటర్ స్మూత్గా ఉంటుందనే చెప్పుకోవచ్చు. సో ఇది గేమింగ్ పరంగా అయితే కాదు, మీరు ఈ యొక్క ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇవన్నీ స్క్రోల్ చేస్తుంటారు కదా, సో అలా స్క్రోల్ చేసేటప్పుడు మీకు చాలా స్మూత్గా ఈ యొక్క పిక్సెల్ 5లో ఉండటం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క రెండు మొబైల్స్ యొక్క కంపారిజన్. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టు అనిపిస్తే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.